పడే ఛాన్స్ లేదని స్పష్టమవుతోంది. ఇంకోవైపు శేర్లింగంపల్లి నేతలంతా గాంధీ నివాసంలో సమావేశం కావడం హీట్ పెంచుతోంది. గురువారం జరిగిన ఘటనలకు ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. వందలాది మందితో గాంధీ ఇంటిని ముట్టడించి తీరుతామని అన్నారు. గాంధీని ఆహ్వానించి తన ఇంట్లో భోజనం పెట్టి పంపిద్దామని అనుకుంటే రౌడీ షీటర్లతో వచ్చి తనను హతమార్చేందుకు యత్నించారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. గాంధీ టీడీపీని మోసం చేసి బీఆర్ఎస్ లో, అక్కడ వారిని మోసం చేసి కాంగ్రెస్ లో చేరారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి తెలంగాణపై పెత్తనం చెలాయిస్తామంటే కుదరదని అన్నారు. బీఆర్ఎస్ లోనే ఉన్నానంటున్న గాంధీ ఇంటికి కార్యకర్తలతో వెళ్లి అక్కడే బ్రేక్ఫాస్ట్, లంచ్ చేసి తర్వాత తెలంగాణ భవన్ కు వస్తామన్నారు కౌశిక్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు, పీఏసీ పదవి పెద్ద చిచ్చు పెట్టింది. బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్లతో హైదరాబాద్ హీటెక్కింది. ఇది ఇవాళ కూడా కొనసాగుతూనే ఉంది. నేడు కూడా ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో ఈ ఎపిసోడ్ కు ఇప్పట్లో తెరపడే ఛాన్స్ లేదని స్పష్టమవుతోంది. ఇంకోవైపు శేరిలింగంపల్లి నేతలంతా గాంధీ నివాసంలో సమావేశం కావడం హీట్ పెంచుతోంది. గురువారం జరిగిన ఘటనలకు ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాల గురించి మా కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి అసలు?
భువన ఏదైతే నిన్న కార్తిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే తను తప్పకుండా నిన్న చేసినటువంటి చర్యకు ప్రతి చర్య ఉంటుంది, తప్పకుండా 11 గంటలకు నీ ఇంటికి వస్తాను తప్పకుండా అని చెప్పేసి కూడా ఆ వ్యాఖ్యలు అన్న నేపథ్యంలో కూడా పోలీసులు ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా పోలీసులు ఏదైతే సంబంధించినటువంటి ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వచ్చే అన్ని దారులు కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తిగా ఈ ఇంటి ప్రాంగణం సంబంధించినటువంటి అంతా కూడా 144 సెక్షన్ పెట్టారు. ఎవరు కూడా లోపలికి రానిచ్చేది లేదు అని చెప్పేసి కూడా ఆయన అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు, షేర్లింగంపల్లికి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఇక్కడ రానిచ్చేది లేదు. అలాగే బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా రానిచ్చేది లేదని చెప్పేసి కూడా చెప్పింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అయితే అక్కడ నుంచి ఎమ్మెల్సీ షమీపూర్ నివాసం వద్దనే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అతను బయటికి రాకుండా ఉన్నందుకు కూడా పోలీసులు కూడా అక్కడనే అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నగర ఎమ్మెల్యేలు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్య నేతలు కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరిని కూడా ఇక్కడ రానియకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు. ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ కూడా తన నివాసంలోనే ఉన్నారు. ఒకవేళ కౌశిక్ రెడ్డి ఇక్కడికి వచ్చినా తను సాధారణంగా ఆహ్వానిస్తాను, శత్రువే, కానీ నా ఇంటికి ఎవరిని వచ్చినా తను రిసీవ్ చేసుకుంటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాసేపటి క్రితమే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇక్కడ చేరుకున్నారు. అక్కడ సంఘీభావం ప్రకటించారు. అది ఎందుకంటే అరకెపూడి గాంధీ ఆహ్వానం మేరకే బ్రేక్ఫాస్ట్ ఆహ్వానం మేరకే ఇక్కడికి వచ్చాను. అసలు ఇదంతా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేస్తుంది, అసలు స్టాండ్ ఏంది, ఎందుకు ఒక ప్రాంతీయ మధ్య విభేదాలు సృష్టిస్తుంది అని చెప్పేసి కూడా దానం నాగేందర్ కాసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అసలు పిఎస్సి చైర్మన్ అరకెపూడి గాంధీకి ఇచ్చినందుకే ఇవన్నీ చేస్తున్నారా, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, తమలో ఉన్న సహనాన్ని పరీక్షించవద్దు, ఎందుకంటే పాత తరంలో ఇంకా అలానే ఉంది, ఇప్పటికీ చేసే మాత్రం ఒక్కరు కూడా హైదరాబాద్లో తిరగలేరు, ఇవన్నీ చేసి మేము ఇక్కడి దాకా వచ్చామని చెప్పేసి కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాసేపటి క్రితం కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పచ్చు. ప్రస్తుతం మనం అరకెపూడి గాంధీ నివాసం వద్ద ఉన్నాం. అయితే అరకెపూడి గాంధీ నివాసానికి వచ్చే దారిని కూడా పోలీసులు బ్యారికేడ్లతో కూడా మూసివేయడం జరిగింది, కూడా లోనికి అనుమతించడం లేదు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడిన తర్వాతనే కొంతమందిని చెప్పిన వారిని లోపలికి పంపిస్తున్నారు. చుట్టుపక్కల గాంధీ నివాసం ఉన్నటువంటి కొంతమంది మాత్రమే లోపలికి, ముఖ్యమైన అనుచరులు మాత్రమే లోనికి అనుమతించడం జరుగుతుంది. కాసేపటి క్రితమే మీడియాతో కూడా గాంధీ మాట్లాడడం జరిగింది. కేవలం విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఒక నీచ స్థాయి వ్యక్తితో తనతో మాట్లాడిస్తున్నారు, తనతో సమౌజ్జికాని వ్యక్తితో కూడా తను పోట్లాడాల్సి వస్తుంది. కేవలం ప్రజల కోసమే తను ఉన్నాను, 3 సార్లు గెలిచి ప్రజల మద్దతుతో గెలిచినటువంటి వ్యక్తిని నేను, అట్లాంటి వ్యక్తిని బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలి, ప్రాంతీయ మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంది, ఎన్నికల వేళ ఒక మాట మిగతా వేళ ఒక మాట, ఇది కౌశిక్ రెడ్డి అన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ స్టాండా అనే విధంగా కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే కేవలం కొంతమంది నేతలు విద్వేషాలు సృష్టించేందుకే చేస్తున్నారు ఇదని చెప్పేసి కూడా అరకెపూడి గాంధీ చెప్పడం జరిగింది. ఎవరైనా తన ఇంటికి వచ్చినా తను సాధారణంగానే ఆహ్వానిస్తాను, తను ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వెళ్ళగొట్టను అని కూడా చెప్తున్నా. అసలు ఎందుకు కౌశిక్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి కూడా అరకెపూడి గాంధీ చెప్తున్నారు. కేవలం నిన్న తాను 11 గంటలకు ఇక్కడికి వస్తానన్నాడు, అను రాకపోతే 12 గంటలకు నేను అక్కడికి వెళ్ళాను, కేవలం తనపై దాడి చేసేందుకే వాళ్ళు రాళ్ళు కావచ్చు పూల కూలి సిద్ధం చేసుకున్నారు, తాను ఆత్మరక్షణ కోసమే తన కార్యకర్తలు అదంతా చేశారు, కేవలం ఒక హైప్ సృష్టించి మీడియాలో ఒక హీరోగా ఉండేందుకే ఇదంతా కౌశిక్ రెడ్డి ఇదంతా చేస్తున్నారు. అతనితో పాటు అతనికి మంత్రులు కూడా ఇదంతా సపోర్ట్ చేసి ఇదంతా హైప్ సృష్టించేందుకే చేస్తున్నారని చెప్పేసి కూడా చేస్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎవరు కూడా లోనికి రాకుండా కూడా చేస్తున్నారు. ముఖ్యంగా అరకెపూడి గాంధీ ఇంటికి వచ్చే రోడ్లన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే సందీప్, ఇక్కడ మనం ఒక విషయం ముఖ్యంగా గమనించాలి. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి కారణం ఏంటి, దీన్ని మనం ఎలా చూడాలి? అంటే ముఖ్యంగా భువన, ఎందుకంటే నిన్న ఏదైతే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ వచ్చి రాజకీయం చేసి నన్ను అనడం ఏంది, అసలు తెలంగాణ సత్తా ఏంటో చూపిస్తాం, బతకడానికి వచ్చిన వ్యక్తి అని చెప్పేసి వ్యక్తిలో ఒకసారిగా కూడా ఈ వాతావరణం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో వాడినటువంటి వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు, ఎందుకంటే గత ఉద్యమంలో
లో కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా కొద్దిగా ప్రాంతీయ విద్వేషాలు కూడా వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అనేది కూడా పూర్తిగా సెంటిమెంటల్. ఆ సెంటిమెంట్ పూర్తిగా దాదాపు ఒక దశాబ్దం అయింది. అదే 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా మరోసారి సెంటిమెంట్ రాజేసి బీఆర్ఎస్ ఇదంతా గెయిన్ చేసుకునేందుకే ఉంది అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తుంది. కేవలం ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్తో వారనే అయితే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తుంది. ఆ నేపథ్యంలోనే సెంటిమెంట్ రాజేయడం ద్వారా ఇటు మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి టీఆర్ఎస్కు ఇప్పటివరకు గతంలో ఏదైతే సెంటిమెంట్ ద్వారా కూడా అధికారం కావచ్చు, ఉద్యమం కావచ్చు, అన్ని అధికారం దక్కించుకుంది. ఇటు సెంటిమెంట్ ద్వారా ఉద్యమాన్ని కొద్దిగా హైప్ క్రియేట్ చేసింది. పూర్తిగా ఇప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత కూడా ఏదైతే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చిందన్న నేపథ్యంలో కూడా మరోసారి కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల మధ్య ఉండాలి, నిత్యం వార్తల్లో ఉండాలి అనుకునే నేపథ్యంలో కూడా ఈ సెంటిమెంట్ ద్వారా కూడా ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఉంటే కూడా తప్పకుండా మరోసారి కూడా సెంటిమెంట్ గెయిన్ చేసుకోవచ్చు అనే విధంగా కూడా బీఆర్ఎస్ భావిస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే సందీప్, నిన్న కౌశిక్ రెడ్డి ముఖ్యంగా వ్యాఖ్యలు చేశారు. నేను ఏజ్ లో ఉన్నాను, నాకు 38 సంవత్సరాలే, నన్ను ఢీకుంటావా అని చెప్పి కూడా అనడం జరిగింది. అలాగే ఈ రోజు గాంధీ ఇంటికి వస్తానని కూడా చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పారు. కానీ ఎక్కడికక్కడ పోలీసులు ఎమ్మెల్యేలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీ ఇంటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతం గాంధీ ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? ఆయన ఏమన్నా అన్నారు? అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే భువన ఏదైతే నిన్న అన్నాడో 11 గంటలకు ఇక్కడికి వస్తానని, అదే మాట కట్టుబడి ఉండాలనేసి కూడా అంటున్నారు. అయితే కానీ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి ఆయన ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కార్యాలయం ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయం నుండి ఇక్కడ నుండి రావడానికి కూడా ప్రయత్నం చేశారు. రాత్రికే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ రాజు ఇంటికి చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి కూడా ఒక కార్యకర్తలతో కూడా ఇక్కడికి వచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు రావాలని కూడా పిలిపించారు. ఆ నేపథ్యంలో కూడా అందరు కూడా వచ్చేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నగర ఎమ్మెల్యేలు అందరికీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్య నేతల్ని అందరికీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరు కూడా బయటకు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు. అయితే అక్కడ నుంచి కౌశిక్ రెడ్డిని బయటికి వెళ్ళనిచ్చే లేదు. ఇప్పుడు డీసీపీ స్థాయి భద్రత కూడా అక్కడ కూడా ఏర్పాటు చేశారు. సేమ్ అదే తరహా భద్రత ఇక్కడ ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా లోపలికి రాము అంటే ఒకవేళ వచ్చినా తాను ఆహ్వానిస్తాను అని చెప్పేసి ఇక్కడ గాంధీ అంటారు. ఇది తప్పకుండా వెళ్తాను అని చెప్పేసి అక్కడ కౌశిక్ రెడ్డి అంటారు. ఆ నేపథ్యంలో కూడా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు ఎవరి కౌశిక్ రెడ్డి కాదు, ఈ యొక్క బీఆర్ఎస్ కార్యకర్తను కూడా లోపలికి వెళ్ళనియము. కేవలం గాంధీకి సంబంధించినటువంటి అనుచరులను మాత్రమే, అది గాంధీ ఎమ్మెల్యే గాంధీ చెప్పిన వారికి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మనం చూడవచ్చు పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని మీడియాకి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. వేరే వాళ్ళని ఎవరికి కూడా పంపించలేరు. గాంధీ చెప్పిన అనుచరులు గాంధీ అనుచరులు కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎందుకంటే 3 అంచెల స్థాయి భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా బట్టి బందోబస్తు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా అయితే ఎంబడే ఉటాగుట్టినా కూడా వారిని అరెస్ట్ చేసి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ తరలించే విధంగా కూడా అంతా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటన పట్ల కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యాడు. హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. శాంతి భద్రతల నేపథ్యంలో కొంతమంది అల్లర్లు సృష్టించేందుకే బీఆర్ఎస్ నేతలు ఇవన్నీ చేస్తున్నారు. తప్పకుండా శాంతి భద్రతలు ఆధీనంలో ఉండాలి. వినాయక నిమజ్జనం కనుక తప్పకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేలని చెప్పేసి కూడా కాసేపటి క్రితమే కూడా డీజీపీ కూడా ఇటు 2 కమిషనరేట్లతో కూడా కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టినా సరే అవన్నీ ఆధీనంలోనే ఉంచాలి అని చెప్పేసి కూడా చెప్పన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇంత మాటల యుద్ధం జరుగుతున్నప్పటికీ కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఇంతవరకు స్పందించలేదు. కేవలం హరీష్ రావు గారు ఒక్కళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? అంటే ముఖ్యంగా చూసినట్టయితే కేటీఆర్ విదేశాల్లో ఉన్నాడు. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటివరకు కూడా దీనిపై స్పందించినారు. కేవలం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాత్రమే దీనిపైన స్పందించారు. నిన్న నుంచి కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి తోడుగా హరీష్ రావుతో పాటు కొంతమంది మంత్రులు ఉన్నారు. నిన్న అర్ధరాత్రి వరకు దాదాపు 10 గంటల వరకు కూడా హరీష్ రావు కూడా సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్నారు. తప్పకుండా కేసు నమోదు చేయాలి, తమకు న్యాయం జరగాలి అనే విధంగా కూడా ఇస్తున్నారు. 307 కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఇంటి
ఇంటిపై కూడా దాడి చేస్తే పోలీసులు చోద్యం చూశారనే విధంగా కూడా ఒక ఆరోపిస్తూ వస్తున్నారు. డీజీపీ ఇచ్చిన హామీతోనే తమ పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోయాం, తప్పకుండా న్యాయం జరగాలని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఆమెను ఏదైతే హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హరీష్ రావు కూడా బయటికి వెళ్లకుండా అక్కడ కొండాపూర్ వద్ద నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేయడం. హరీష్ రావు నివాసానికి కూడా ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కూడా చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు, వారిని కూడా అడ్డుకున్నారు. నగర ఎమ్మెల్యేలని అక్కడనే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, వారికి వద్దకు కూడా ఎవరిని వెళ్లేందుకు కూడా అనుమతించడం లేదు. ప్రతి ఎమ్మెల్యే దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్స్ పెట్టారు అని చెప్పవచ్చు. ఏదైతే ఈ విధంగా ఉందో అక్కడ కూడా ప్రతి ఎమ్మెల్యే ఇంటి వద్ద కూడా ఇదే విధంగా భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్య నేతల్ని అనుచరుని కూడా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. దాదాపు సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్కడ నుంచి విడిచేది లేదు అనే విధంగానే పోలీసులు వివరిస్తున్నారని చెప్పవచ్చు. అయితే మరి